మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ చాలామందికి చూసినట్లయితే జాతచక్ర రీత్యా వాళ్ళకి ఉద్యోగ సమస్య ఉన్నా, లేదా ధన సమస్య ఉన్నా, లేదంటే సంతానం కావచ్చు, వివాహం కావచ్చు, ఇలా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఆలయాలకు వెళ్ళడం కానీ, ఇంట్లో ఏదైనా పూజ చేయించుకోవడం కానీ, నిత్య దేవతారాధన ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అందులో 90% వాళ్ళకి పనులు జరుగుతాయి. ఒక 5 to 10% వాళ్ళకి ఎందుకో చేసిన ఫలితం రాదు. మరి ఎందుకు రావట్లేదు అనేటువంటిది అర్థం కాదు. ఎందుకు అంటే ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క జాతక చక్రంలో ఏదైతే మీ యొక్క హెల్త్ ఇష్యూస్ని కావచ్చు, మీ వివాహంకి సంబంధించిన ఏదైనా సంకల్పం నెరవేరేటువంటిది యాక్టివేషన్ అవ్వదు. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఒక 10 స్విచ్లు ఉన్నాయి. అందులో ఒక స్విచ్ మాత్రం వేస్తేనే లైట్ వెలుగుతుంది. మనం ఏం చేస్తాం, ఒక 5-6 స్విచ్లు ట్రై చేసి వెలగట్లేదని వదిలేస్తాం. అన్ని స్విచ్లు వేయం. ఒక్కోసారి అన్ని స్విచ్లు వేయగా ఒక స్విచ్ దగ్గర మాత్రం లైట్ వెలుగుతుంది. ఏంటి అంటే ఆ లైట్ ఈ స్విచ్తో కనెక్టివిటీ ఉంది. అలాగే మీకు లగ్నరీత్యా అంటే మేషలగ్నం అయితే మేషలగ్నం, మేషరాశి అయితే మేషరాశి అనుకుందాం. మేషం కావచ్చు, వృషభం కావచ్చు, మిథునం కావచ్చు. ఈ రకంగా మీ లగ్నరీత్యా లేదా రాశిరీత్యా అసలు ఏం చేసుకోవాలి ఒకటి. రెండవది, మీరు ఇప్పుడున్న గ్రహస్థితి రాహు మీన రాశిలో సంచరించేటప్పుడు ప్రధానంగా పితృదేవతా సంబంధంగా ఏం చేసుకోవాలి అనేటువంటిది, మరియు మీ యొక్క దినచర్యల్లో ఎటువంటి మార్పులు చేసుకుంటే మీకు తొందరగా ఆ యొక్క దేవతా అనుగ్రహం కలుగుతుంది, మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి రీత్యా, ఒక్కొక్క లగ్న రీత్యా. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా కన్యవారికి మీ లగ్నం బుధుడి యొక్క లగ్నం. అంటే మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు బాగా మేనేజ్ చేయగలుగుతారు దేన్నైనా కానీ. అలాంటప్పుడు మీకు పర్టికులర్గా మీరు ఏ ఉపాసన చేస్తే పూర్వజన్మ కర్మ తొలగిపోయి మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి పూజలు ఫలిస్తాయి. ఇప్పుడు మన కాన్సెప్ట్ అంతా మీరు చేస్తున్న పూజ ఎందుకు ఫలించట్లేదు, ఏం చేస్తే ఫలించాలి. బికాజ్ ఆఫ్ పంచమం యాక్టివేషన్ అవ్వాలి. పంచమం ఎంత యాక్టివేషన్లో ఉంటే మీ పూజ ఎంత బాగా ఫలిస్తుంది. ఉపాసన అంటారు దాన్ని. మీకు కన్య నుంచి పంచమం అనేటువంటిది మకరం అవుతుంది. ఎప్పుడైతే మకరం అవుతుందో ఈ మకరానికి అధిపతి ఎవరైతే ఉన్నారో అతను పర్టికులర్గా శని భగవానుడు అవుతాడు. అందుకని మీరేమిటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఆ మకరానికి శని భగవానుడు అయ్యాడు. కాబట్టి ఇక్కడ కన్యా లగ్నం వారు, కన్యా రాశి వారు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ లగ్నము కన్యా లగ్నం అంటే బుధుడి యొక్క లగ్నం. ఈ బుధుని యొక్క లగ్నానికి అధిపతి పంచమాధిపతి ఎవరు అంటే శని భగవానుడు అవుతాడు. ఈ కన్యా లగ్నం వారికి సహజంగానే మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి, వర్కింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ మీ పూజలు ఎందుకు ఫలించవు, మీ పూజలు ఫలించకపోవడానికి గల కారణాలు ఏమిటంటే 5th హౌస్ సరిగా యాక్టివేషన్ లేకపోవడం వల్ల. అంటే పంచమ స్థానం అంటే కన్య నుంచి పంచమ స్థానం మకరం అవుతుంది. అంటే శని భగవానుడికి ఎక్కువగా చేసుకోవాలి. శని రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలకు దీపారాధన ఎక్కువగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నువ్వులు, నూనె దానంగా ఎక్కువగా ఇస్తూ ఉండాలి. గోవులకి, దేశీవాలి గోవుకి బెల్లం తినిపిస్తుండాలి. అదేవిధంగా మీ యొక్క దినచర్య కన్యారాశిలో వారు కన్యా లగ్నంలో జన్మించాము అంటే మీ యొక్క దినచర్య ఏదైతే ఉందో అది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. సూర్య భగవాను ఆరాధిస్తూ, అదేవిధంగా ఎవరు ఉత్తర 2, 3, 4 పాదం వారు సూర్య భగవాను ఆరాధిస్తూ, హస్తా నక్షత్రం వారు చంద్ర ఆరాధన లేదా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ, చిత్తా నక్షత్రం వారు
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తూ మీ యొక్క దినచర్యను కనుక ప్రారంభించినట్లయితే చూడండి, నా మనసుకు అనిపించింది నేను చేశానండి, లేకపోతే నా మైండ్ స్టెబిలిటీగా ఉండడం వల్ల నేను కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు అని చెప్తూ ఉంటారు. మనం ఒక్కోసారి బాగోపోతే అయ్యో నా మైండ్ స్టెబిలిటీ లేకపోవడం ఇబ్బంది అయిందని. అవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మీ నక్షత్రాధిపతి చంద్రమా మనసో జాతః అని చెప్పడం జరిగింది శాస్త్రంలో. మీ నక్షత్రాధిపతికి సంబంధించిన అధిపతిని మీరు ఎప్పుడైతే నిద్రలేస్తూనే తలుచుకుంటారో ఖచ్చితంగా మీకు అది స్ట్రాంగ్ అవుతుంది. ఆటోమేటిక్గా అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు, మీ యొక్క మెంటల్ స్టెబిలిటీ బాగా ఉండడం వల్ల. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మీరు ఎక్కువగా కొన్ని పాటించవలసిన విషయాలు ఏమిటి అంటే శనివారాలు పొరపాటును కూడా ఎవరితోని ఘర్షణలు పెట్టుకోకండి. ఎందుకంటే పంచమ షష్టమాధిపతి శని అయ్యాడు. అంటే పుణ్యం వచ్చేది శనివారమే, పాపకర సంబంధించినటువంటిది కర్మ మీకు కనెక్ట్ అయ్యేది శనివారమే అవుతుంది. 5 and 6 లార్డ్స్ సహజంగానే నిత్య జీవితకు సంబంధించినటువంటి లగ్నంగా చెప్తూ ఉంటారు కన్యని. కాబట్టి చేయండి. ఇది చేస్తూ మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించవలసింది నిత్య జీవిత సంబంధించిన కర్మ అని చెప్పి మనం చెప్పుకున్నాం. అదిగాక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గోచారంలో కేతు ఉన్నాడు. కాబట్టి ఉదయం నిద్రలేచిన వెంటనే కూడా అంటే ఒక సంవత్సరంన్నర పాటు ఉంటాడు ఇప్పటి నుంచి. అంటే దాదాపు మనం ఇప్పుడు ఇది డిసెంబర్ మాసంలో మాట్లాడుకుంటున్నాం ఈ యొక్క వీడియోని 2023లో. ఇక్కడి నుంచి సంవత్సరంన్నర పాటు ఉంటాడు. కాబట్టి గణపతి ధ్యానం చేస్తున్నట్లయితే కూడా మీకు లైఫ్లో ఏదైతే ఆటంకాలు జరుగుతున్నాయో, స్ట్రక్ అవుతున్నాదో, బ్రేక్స్ అవుతున్నాయో అవన్నీ కూడా ముందుకు కదలడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇవి కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని విధి విధానాలు పెట్టుకొని ఉపాసన చేయాలి. ఏమిటది అంటే పాయింట్ నెంబర్ 1, మీ యొక్క ఉపాసన ఏదైతే ఉందో రెగ్యులర్గా చేయండి. గుర్తుపెట్టుకోండి, రోజు చేయాలి. ఒకటి. రెండవది, రోజు చేస్తూ కూడా ఎక్కడా కూడా మనం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అరగంట పూజ చేసాం, మిగతా సమయం అంతా మనం ఏం ఆలోచిస్తుంటారంటే మనం అంట ఇన్ సెన్స్ ఎందుకు ఫలితాలు రావట్లేదు అనే దీని మీద మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి నేను ఇది చేస్తున్నాను, వస్తుందో రాదో, రాదేమో, రాకపోతే ఏం చేయాలి, ఒకవేళ దీంతో రాకపోతే ఇంకోది ఏదైనా చేయాలా అని దీని మీద ఉంటారు. అది ఒక రకంగా భగవంతుడు కనుక మీకు మనసులో మైండ్లో ఆలోచన కలిగించి అదే పరమేశ్వరుడు ఇంకొక రూపంలో ఉన్న దానికి తీసుకెళ్తాడు, అది వేరు. అది మీకు యాదృచ్ఛికంగా జరిగిపోతుంది. అది అలాంటప్పుడు మీరు మీ ప్రమేయం లేకుండా జరిగేవి కొన్ని ఉంటాయి. అంటే ఉదాహరణకి మీరు శివాలయానికో వెళ్తున్నారు, ఒక పని అవ్వాలనుకుంటున్నారు, కొంచెం ఎక్కువ ముందుకు వెనక్కి అవుతున్నారు. అనుకోకుండా ఒకరోజు ఒక కళ వస్తుంది. ఉదాహరణకి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినట్టుగా. అంటే ఏంటి, భగవంతుడు నీకు ఈ ఎనర్జీ కావాలి, ఈ ఎనర్జీ ఉంటే నువ్వు సక్సెస్ అవుతావని చూపించడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు అదే ఈశ్వరుడు నరసింహస్వామి అవతారంలో ఉన్నాడు అని చెప్పి భావించి ఆ ఆలయానికి వెళ్ళడం వల్ల కూడా మీకు పని జరుగుతుంటుంది. ఒక్కోసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఒకటే ఈశ్వరుడు అన్ని రూపాల్లో ఉన్నాడనే స్పృహతో చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే శుచి, శుభ్రత, కొన్ని శౌచము అంటారు, కొన్ని శౌచ సంబంధించినవి పాటించాలి. ఎందుకంటే మనం ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నాం, ఉదాహరణకి 1 కిలోమీటర్ ముందుకెళ్ళాం, మళ్ళీ కిలోమీటర్ వెనక్కి వచ్చాం, మళ్ళీ ముందుకెళ్ళాం, మళ్ళీ వెనక్కి వస్తున్నాం. ఎప్పుడు చేరుకుంటామని మనం గమ్యాన్ని 2 అడుగులు ముందుకేసి 2 అడుగులు వెనక్కేస్తే మనం ఒక రూమ్ దాటలేం, అంటే ఒక కొంత డిస్టెన్స్ మనం దాటలేం. అలాగే ఏమవుతుందంటే చాలామంది చేసే మిస్టేక్ కంటిన్యూస్గా చేయకపోవడం ఒక ఎత్తు అయితే, రెండవది ఈ పాటించాల్సిన నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తుంది. ఎటువంటి నియమ నిబంధనలు ఎటువంటివి అంటే ఇంట్లో స్త్రీలు బయట చేరినప్పుడు ఇంట్లో వంటగదికి ఇట్లాంటి వాటికి దూరంగా పెట్టి ఇంట్లో పురుషుడు చేయాలి. ఇది పాటించట్లేదు చాలామంది. దీనివల్ల కూడా మీరు చేసే పూజలు ఫలించట్లేదు ఒకటి. రెండవది, చాలామంది టాయిలెట్ పోసిన తర్వాత కూడా కాళ్ళు కడుక్కోకుండా తిరుగుతుంటారు. అది చాలా పెద్ద మిస్టేక్ అండి, చాలామందికి తెలియదు ఆ విషయం. అదేంటండి, దానివల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. అంటే అశౌచము అంటారు దాన్ని శాస్త్రంలో. అదేంటి, దానివల్ల మీ యొక్క పుణ్యం ఏదైతే ఉందో, మీరు పూజ చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది, గుర్తుపెట్టుకోండి.
ఆ ఫలితం రావాల్సింది తగ్గిపోతుంది. మూడోది ఏంటంటే, ఒక పూజ చేసినప్పుడు, పూజ అంటే పూర్వజన్మ వైభవాన్ని ఏ కర్మ అయితే జనింపజేయుచుందో దాని పేరు పూజ. ఒక పూజ చేసినప్పుడు కేవలం పూజ గదిలో ఉన్నప్పుడు చాలామంది మేజర్ మిస్టేక్, పూజ గదిలో కూర్చుంటారు, పెద్ద పెద్ద కేకలేస్తుంటారు వాళ్ళ మీద వీళ్ళ మీద, ఏమైంది అదేమైంది ఇదేమైంది తొందర తీసుకురాను అలా కేకలేసే చేసే పూజ ఫలితం రాకపోగా ఇంకా ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. మరొకటి ఏంటంటే, మీకు ఏదైనా ఒక మంత్రం తీసుకున్నారు, ఏదైనా ఒక సాధన చేస్తున్నారు, ఫలితం దగ్గర దాకా వచ్చి వెనక్కి అవుతుంది అంటే దగ్గర దాకా తీసుకెళ్ళగలిగింది ఆ మంత్రం, అక్కడ వరకు ఆగుతుంది అంటే ఇంకా దానికి ఎనర్జీ కావాలని మీరు అర్థం చేసుకొని ఏదైనా ఒక మంత్రాన్ని మీరు ఉదాహరణకు 20 నిమిషాలు 30 నిమిషాలు చదువుతున్నారు అనుకుందాం, ఏ గురువుల దగ్గర పొందినటువంటిది, దాన్ని మీరు ఇంకొంచెం డోస్ పెంచాలని అర్థము. అంటే దగ్గర దాకా వెళ్తుందండి, కానీ అక్కడి నుంచి మరలా ఇంకొంచెం ముందుకు వెళ్ళట్లేదు, కదలట్లేదు అంటూ ఉంటారు. అంటే ఒక కస్టమర్ వస్తున్నాడు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉన్నాడు అనుకుందాం, కస్టమరు కొత్త పరిచయాలు అవుతున్నాయి, సైట్ విజిటింగ్ జరుగుతుంది, ఇంకేముంది అన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నాడు, ఆఖరికి అడ్వాన్స్ ఇచ్చే స్టేజ్ వరకు వచ్చేసి ఇదిగో ఇప్పుడు వచ్చి తీసుకోండి అంటున్నాడు, ఇదిగో పేటీఎం చేసేస్తున్నా అంటున్నారు, కానీ ఆఖరి సెకండ్లో తారుమారైపోతున్నాయి. లేకపోతే మమ్మల్ని అక్కడికి రమ్మన్నాడు, తీరా వెళ్ళిన తర్వాత ఆఖరి సెకండ్లో ఇది అవుతుందండి. అంటే దాని అర్థం ఏమిటంటే, మీరు చేసేటువంటి సాధన అక్కడ వరకు వెళ్ళి ఆగేటువంటి సాధనే ఉంది. అంటే ఎలా అంటే, చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక 100 కిలోమీటర్లు వెళ్ళాలి, కిలోమీటర్కి 10 కిలోమీటర్ లీటర్కి 10 కిలోమీటర్లు ఇస్తుంది పెట్రోల్, ఒక కార్ అనుకుందాం. 100 కిలోమీటర్లు వెళ్ళాలన్నప్పుడు 10 లీటర్లు ఉండాలి అందులో, మీకు అందులో 9 లీటర్లే వేశారు. అంటే 90 కిలోమీటర్ల వరకు వెళ్ళి ఇంకో 10 కిలోమీటర్లు ఉందనగా ఎలా అయితే కారు ఆగిపోతుందో ఇంధనం లేకపోతే, అదేవిధంగా మనం చేసే సాధనలో కూడా మన యొక్క సాధనా బలం కొంచెం తక్కువ ఉండడం వల్ల అక్కడ వరకు వెళ్ళి పని ఆగిపోతుంది. ఇది గుర్తుపెట్టుకుని అప్పుడు సాధన పెంచాలని అర్థం చేసుకోండి. అదేవిధంగా సాధనతో పాటు గోసేవ చేయడం పెంచాలి, తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కరించడం, పేదవారికి బయట ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఈ కష్టాల్లో ఉంటారో వాళ్ళకి ఏదో సహాయం చేయడం, ఇవన్నీ చేస్తుండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించండి, వీటితో పాటు పర్టికులర్గా చూసుకోండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పితృదేవతలు అంటారు. పితృదేవత ఆరాధన చాలా ముఖ్యం. అందులోనే ఇప్పుడు మీనరాశిలో రాహు యొక్క సంచారం, అంటే గురు రాశిలో రాహు యొక్క సంచారం మరింత ఎక్కువగా చేయాలి. ఈ మీనరాశిలో రాహు ఉన్నప్పుడు ముఖ్యంగా పితృదేవత ఆరాధన, దుర్గా ఆరాధన మీరు ఎంత చేస్తే, మీరు చేసే పూజకి పితృదేవత ఆరాధన కనుక కనెక్ట్ అవ్వకపోతే కూడా పనులవు. ఎలా అయితే మనకు చూడండి, నెగిటివ్ పాజిటివ్ ఇవి ఉంటాయి, ఏది మన కరెంట్ ఫ్లో అవ్వాలంటే కూడా నెగిటివ్ ఫేస్ పాజిటివ్ ఫేస్ అంటారు. ఆ రెండు కనెక్ట్ అయితేనే మనకు పవర్ ఎలా అయితే వస్తుందో, బల్బ్ ఎలా అయితే వెలుగుతుందో, ఒక ఎలక్ట్రానిక్ వస్తువు ఎలా అయితే యాక్టివేట్ అవుతుందో, అదేవిధంగా అది ఎలా పనిచేస్తుందో మన లైఫ్లో కూడా దేవత పితృదేవత ఇద్దరు అనుగ్రహం ఉండాలి. అప్పుడే మన లైఫ్స్ అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇది మీరు తెలుసుకొని చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక విషయం చెప్పి నేను మీకు ముగిస్తాను. ఇందులో చాలామందికి రాశి కానీ నక్షత్రం కానీ లగ్నం కానీ తెలియదు. అలాంటి వారు చేయవలసింది ఏమిటి అంటే, నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోండి. రెండవది ఏమిటి అంటే, నిత్యము అమావాస్య సమయంలో, అంటే ఏమీ తెలియదండి కానీ నా జీవితం బాగుపడాలి అనుకునేటువంటి వారి కోసం సూర్య నమస్కారాలు అమావాస్య సమయంలో ప్రత్యేకంగా మీరు మన స్వయం పాకం ఇవ్వడం, అంటే బియ్యము 2 రకాల కూరగాయలు, 2 రకాల పప్పులు, చింతపండు, ఉప్పు, ఇటువంటి పదార్థాలు ఇవ్వడము. మరియు మూడవది ఏమిటంటే, నిత్యము గోసేవ చేసుకోవడం చేయండి. విష్ణు లలిత సహస్రనామాలు వినండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతిని, స్కందుడిని దర్శించుకోండి. చూసి మీ లైఫ్, మీ గ్రహస్థితి ఎలా ఉన్నా, ఏది ఎలా ఉన్నా, ఎటువంటి వాస్తు ఇంట్లో ఉంటున్నా, అంటే ఒక్కోసారి వాస్తు బాగోపోయినా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి, ఒక్కోసారి అక్కడి నుంచి బయటపడలేరు, ఒక మంచి ఇంట్లోకి వెళ్ళాలంటే వెళ్ళలేరు. అలా ఉన్నా కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారు, ఆ యొక్క భగవత్ స్వరూపం శక్తి ఏదైతుందో మిమ్మల్ని బయటపడేస్తుంది. శ్రీమాత్రే నమః.